ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎవరు? ఎలీషా. ఇప్పుడు వీరు ఆ సిరియన్ల చేతిలో పడకుండా వారి నుండి రక్షించడానికి ఒక దైవజనుడు ఎప్పటికప్పుడు వీరికి సహాయం చేస్తున్నాడు, ఎలీషా. ఇప్పుడు వీరికి సహాయకుడైనటువంటి, వీరు శత్రువుల చేతిలో పడకుండా కాపాడేటువంటి ఆ ప్రవక్త అయిన ఎలీషాకి ఏమొచ్చిందంట? మరణకరమైన రోగం వచ్చిందంట. ఈయన మంచం మీద ఉన్నాడు ఇప్పుడు ఎలీషా. ఇప్పుడు ఎలీషా దినాలు ముగింపులోకి వచ్చేసినాయి కాబట్టి దేవుడు నిర్ణయించిన కాలం అయిపోయింది. ఎలీషా ఇక తన దినాల్ని భూమి మీద ముగించుకుని వెళ్ళిపోబోతున్నాడు. ఇప్పుడు ఈ రాజుకి ఏం కలిగిందంట? నాయనా మా రథాలను బట్టి మేము నెగ్గలేదయ్యా, నాకు తెలుసు. మా రౌతులను బట్టి మేము నెగ్గలేదయ్యా, మాకు తెలుసు. మా దేశానికి దైవజనుడు అయినా నిన్ను బట్టి, దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఒక్క దైవజనుడు ఒక దేశాన్ని కాపాడగలుగుతున్నాడా లేదా? అర్థమవుతుందా తల్లి? ఒక కాలేజీలో ఒక నిక్కచ్చైనటువంటి దైవజనురాలు, ఒక దైవజనుడు, ఒక యవ్వన పురుషుడు, ఒక పరిశుద్ధుడు, ఎస్ హీ కెన్ చేంజ్ ద సిచ్యువేషన్స్ విచ్ ఆర్ ఫేసింగ్ బై ద కమ్యూనిటీ. ఆ సమాజము, ఆ కమ్యూనిటీ ఫేస్ చేస్తున్న ఆ పరిస్థితుల్ని చక్కబెట్టగలిగిన వాళ్ళు ఎవరు అనంటే దైవజనులు. అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు. వారు ఆ కమ్యూనిటీలో ఉండడం వల్ల, వారు ఆ సమాజంలో ఉండడం వల్ల ఆ గుంపుకి, ఆ కమ్యూనిటీకి, ఆ ఫ్యాక్టరీకి, ఆ వ్యాపారానికి, ఆ ఉద్యోగ సంస్థకి మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కని బట్టి కూడా దేవుడు కొన్నిసార్లు కొన్ని సంస్థల్ని, కొన్ని సమాజాల్ని దేవుడు రక్షించడము, దేవుడు ఆయన కృపను చూపించడము, దేవుడు ఆశీర్వదించడం మనం చూస్తాం తల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడా నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు వెళ్ళిపోతే ఇంకా మాకు దిక్కెవరు? ఈయన ముందున్న రాజు ఎవరు? దావీదు లాంటి రాజు ఈయనకు ఉదాహరణ. దావీదు ఏం చేసేవాడు తెలుసా? దావీదు ఇలాగ ప్రవక్తలు వెళ్ళిపోతుంటే నువ్వు వెళ్ళిపోతున్నావా, ఇప్పుడు మా దిక్కెవరు అని అన్నట్టు మనకెక్కడా కారణం ఏంటి అని అంటే దావీదు దేవుని హృదయానుసారుడట. ప్రియమైన వారులారా, అర్థమవుతుందా? ప్రియమైన వారులారా, ఇప్పుడు ఈ రాజు యొక్క స్థితి మీకు అర్థమవుతుందా? ఈ యెహోయాషు దైవజనుడి మీద డిపెండ్ అయ్యాడు. నేను డిపెండ్ అవ్వమని అంటున్నా, డిపెండ్ అవ్వండి, అడగండి, దైవజనుల్ని ఎలా భక్తి చేయాలో తెలుసుకోండి. భక్తి చేయాల్సింది నీవు, అన్వయించుకోవాల్సింది నీవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి భక్తి వాళ్ళదే. నీ భక్తి నీ కుమారుని పరలోకం తీసుకెళ్తుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొడుకు భక్తి నిన్ను పరలోకం తీసుకెళ్తుందా? కుటుంబానికి ఒకడు సరిపోతాడా? దేశానికి ఒక దైవజనుడు సరిపోతాడా? దేశస్తులందరూ ఏమవుతున్నారు? నిన్ను రక్షించిన, నీకు వాగ్దానం దేశాన్ని అనుగ్రహించిన నీ దేవుని ఎడల భయభక్తులు కలిగి విధేయత చూపించడం నీకెందుకు అలవాటు అవ్వడం లేదు? నీకెందుకు రావడం లేదు? అలవాట్లు, ఆ డిసిప్లైన్ నీకెందుకు రావడం లేదు అని అంటే యు ఆర్ టేకింగ్ దట్ యాజ్ ఏ సిల్లీ థింగ్. ఆ భక్తి చేయడం నీకు అంత సీరియస్గా తీసుకోవడంలే. పర్వాలేదులే, ఎగ్జామ్స్ ఎంత సీరియస్గా తీసుకుంటావు అమ్మా, నీకు ఉద్యోగం రావాలంటే ఆ ఇంటర్వ్యూని ఎంత సీరియస్గా తీసుకుంటావు? ప్రియమైన వారులారా, భక్తి చేయడాన్ని సిల్లిగా తీసుకుంటున్నారేమో, జాత మీరే చులకన అయిపోతారు. అలా ఉండకూడదు. ప్రియమైన వారులారా, దావీదు ఏ యుద్ధానికి వెళ్ళాలన్నా, దేవా వెళ్ళమంటావా అని అడిగేవాడు. దేవుడు అనేవాడు ఇప్పుడు వెళ్ళు అని అంటే వెళ్ళేవాడు, వద్దు అని అంటే ఆగిపోయేవాడు. దేవాలయాన్ని కట్టమంటావా అని అన్నాడు, కట్టు అంటే కడతాడు, కట్టదంటే మానేస్తాడు. దేవుణ్ణి సరాసరి అడిగి తెలుసుకునేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూడండి, దైవజనులైనటువంటి ఆ రాజుల్ని చూడండి. దావీదు, హిజ్కియా దైవజనుడు అన్నాడు, అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్ళిపోతే ఇంకా మాకు దిక్కెవరు? దేవుని విషయాలు మాకు చెప్పేవాళ్ళు ఎవరు? ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎవరు? మా బదులు మా దేశం నిమిత్తం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? ఈయన చేయడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులు ఏం చేస్తున్నారో అది కుటుంబాలు అలవాటు చేసుకోవాలి. ఎందుకనంటే అది కుటుంబాలకి ఆశీర్వాదకరము. అరే, మన పాస్టర్ గారు ఇలా చేస్తున్నారు, మనము కూడా, నేను కూడా, ఈ సంఘ యజమానుడు ఎలా చేస్తున్నాడు, సంఘ పెద్ద ఎలా చేస్తున్నాడు, నేను కుటుంబ పెద్దని, నేను ఎలా చేయాలి? అర్థమవుతుందా? నేను ఒక మాదిరి ఉంచిపోవాలి. నేను నా అన్నదమ్ములకి, నా తమ్ములకి, నా చెల్లెలకి నేను అన్నలాంటోడిని, అక్కలాంటోడిని, నేను సరైన జీవితము, ఎగ్జాంపులరీ జీవితము జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దైవజనుడు వెళ్ళిపోతున్నట్టుకు బాధపడుతున్నప్పుడు అందుకు ఎలీషా, చూడండి 15వ వచనం చూడండి, అందుకు ఎలీషా నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు చూడండి, నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పాడట. ఏమని చెప్పాడట?
అమ్మా ఓ యెహోయాషు నీ చెయ్యి ఎక్కడ పెట్టు, వింటి మీద పెట్టు అని చెప్పాడట. వింటి మీద పెట్టని చెప్పి ఈ రాజు చెయ్యి మీద ఎవరు చెయ్యి వేసాడట? దైవజనుడు తన చెయ్యి వేసాడట. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు కిటికీ తీ, నువ్వు కిటికీ తలుపులు తీ. ఎటువైపు ఉన్న కిటికీ? తూర్పు వైపు. ఉందా మీ బైబిల్లో? ప్రియమైన దేవుని బిడ్డలారా, తూర్పు వైపునున్న కిటికీ తీ. ఎందుకో తెలుసా? తూర్పు దిక్కున ఎవరున్నారు? సిరియన్లు ఉన్నారు. సిరియా దేశం ఉంది. అమ్మ, తూర్పు వైపు సిరియా దేశం ఉంటే పడమటి వైపు కిటికీ తీయమన్నాడా దైవజనుడు? లేదు. శత్రువు ఎటువైపు ఉన్నాడో అటువైపు కిటికీ తీ. తూర్పు వైపున నీ సమస్య ఉంది. ప్రియమైన దేవుని, మీ శత్రువు ఉన్నాడు. నీ శత్రువు ఎటువైపు ఉన్నాడో అటువైపు ఆ కిటికీ తలుపులు తీ. కిటికీ తలుపులు తీసి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, చూడండి ఏమంటున్నాడు దైవజనుడు, మీరు చదవండి. తూర్పు వైపున నున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. ఏం చేశాడట? దైవజనుడు అన్నాడంట, భయపడుతున్నావు నువ్వు, కంగారు పడిపోతున్నావు నువ్వు. ఈ సిరియన్ల దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి, ఈ సిరియా దేశం నుంచి ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలని భయపడిపోతున్నావు నువ్వు. అటువైపు ఉన్న కిటికీని తీ, ఒక బాణం తీసుకో, బాణం వేయి. బాణం వేయిగా ఏమంటున్నాడు ఇప్పుడు చూడండి. ఆ బాణం వేయిగా అతడు, ఇది యెహోవా రక్షణ బాణము. చప్పట్లు కొడితే మైపర్దాన్ని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాణం వేసిన ఆయన ఎవరు? బాణం వేసిన ఆయన ఎవరు? రాజు. దైవజెండా? దేవుడా? ఎవరు మరి? రాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దగ్గర బాణాలు ఉన్నాయి అని గుర్తు చేశాడు. నీ దగ్గర సామర్థ్యం ఉంది నెగ్గడానికి అని జ్ఞాపకం చేశాడు. నీకు దేవుడు ఇంకా తోడై ఉండబోతున్నాడు అని జ్ఞాపకం చేశాడు. బాణం వేయి. ప్రియమైన వారులారా, ఎవరు వీళ్ళు? ఎవరు బాణం? నీవింటిని బాణాన్ని తెచ్చుకో, నీవింటిని నీ బాణాన్ని తెచ్చుకో. ఇశ్రాయేలుడు అయ్యా నువ్వు, నీవింటిని నీ బాణాన్ని తెచ్చుకో. తెచ్చుకొని బాణం వేయి. ఎటువైపు వేయి? ఎటువైపు వేయి? ఏం నేర్పిస్తుంది పాఠం తెలుసా? సమస్య ఇటువైపు ఉంటే మనం ఎటువైపు వెళ్ళాలి? ఇటేపే వెళ్ళాలి. ఎందుకు? నువ్వెవరివి? నువ్వు దేవుని బిడ్డవి. నీకేముంది? దేవుడిచ్చిన రక్షణ ఉంది, దేవుడిచ్చిన సామర్థ్యం ఉంది. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు. రియలైజ్ యువర్ పొటెన్షియల్. నీ సామర్థ్యం నీ దగ్గర ఉన్నది తీ, నీ దగ్గర ఉన్నది. ఇదిగో చాలామంది, అవును తల్లి, మన బ్రతుకుల్లో ఎన్నో శ్రమలు, కష్టాలు, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయి. శత్రువైన సాతానుడు, మన శత్రువులు, మన పరిస్థితి ఒక్కోసారి ఎలా ఉంటుంది అని అంటే, రాత్రులు నిద్ర పట్టదమ్మా. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు. నాకు తెలుసు ప్రియమైన వారులారా, ఎవరు ప్రార్థన చేస్తారు, ఎవరు ఏం చేస్తారు, ఎవరో వైపు కాదు, నీవు దేవుని వైపు చూడు. దేవుడు నీకు ఇచ్చింది చూపిస్తాడు. దైవజనుడు ఏం చేశాడు? యెహోయాషు తప్పుకో ఒకసారి, కిటికీ తెస్తానుండు. ఆయన కిటికీ తీసి దైవజనుడు బాణం వేశాడా? లేదు. యెహోయాషుకి, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోయాషుకి దైవజనుడు చిన్న పిల్లోడికి నేర్పిస్తున్నట్లుగా శత్రువుని ఎలా నెగ్గాలో చెప్తున్నాడు. ఆ కిటికీ తీ అని అన్నాడు, తీశాడు. నీ బాణం తీసుకో అన్నాడు, తీసుకున్నాడు. వెయ్యి ఇప్పుడు అంటున్నాడు. ఎటువైపు? సిరియా దేశం వైపు వెయ్యి. ఈ రాజు, అమ్మో భయమేస్తుంది అని అంటే పిరికితనము. దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మనియ్యలేదు తిమోతి, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు. దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మనియ్యలేదు తిమోతి. రక్షింపబడిన వారం మనం. దేవుడు మనకి ఏ ఆత్మనిచ్చాడు? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను, డిసిప్లైన్డ్ స్పిరిట్ ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాణం వేయి అని అన్నాడు. అమ్మా క్రైస్తవులు చెప్పండి, విశ్వాసులు నాకు చెప్పండి, ఇదిగో ఈ మాటలు వింటున్న వారు నాకు చెప్పండి, సమస్యని ఎదుర్కోవాలా, సమస్య నుండి పారిపోవాలా? సమస్యని ఎదుర్కొనేవాడు క్రైస్తవుడు, సమస్యని జయించగలిగిన వాడు క్రైస్తవుడు. నువ్వు బాణం వేయగా బాణం ఎవరి బాణం అయిపోయింది? యెహోయాషు నీ బాణం ఎవరి బాణం అయిపోయింది? యెహోవా రక్షణ బాణం అయింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని శత్రువు పైన ఉపయోగించు. దేవుడు దాన్ని నీకు రక్షణ బాణముగా చేయబోతున్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఏం చేశాడు? సౌలు కత్తిని తీసుకెళ్ళా, అన్నదమ్ముల కత్తులు తీసుకెళ్ళా, వేరే వాళ్ళ సర్వాంగ కవచాన్ని మనం వాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఒక్కోసారి నీ సర్వాంగ కవచము నీదే కాబట్టి దావీదు దగ్గర ఏముందో అది వాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చాలా మంచి లక్షణం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గొల్యాత్ ఎలా వస్తుంటే అందరూ ఇలా పారిపోతున్నారు. మళ్ళీ గొల్యాత్ వెనక్కి వెళ్తుంటే మళ్ళీ అందరూ వస్తున్నారు ఎదరికి. మళ్ళీ గొల్యాత్ వస్తున్నాడట, సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోతున్నారట, మళ్ళా అందరూ గొల్యాత్ వెళ్ళిపోయాక వస్తున్నారట. 40 రోజులు ఆడు వస్తుంటే పారిపోతున్నారు వీళ్ళు. దావీదు వచ్చేదాకెళ్ళి బతికిదే. ఓరి ఇశ్రాయేలీయులారా, ఇన్ని రోజులు మీకు సున్నతి ఉందని ఆడికి లేదని తెలీదా? దావీదు వచ్చి ఏం చూశాడు? ఇశ్రాయేలీయులారా, ఇన్ని రోజులు ఆ వస్తున్న వాడికి, మీరు భయపడుతున్న వాడికి సున్నతి లేదని, మీకు సున్నతి ఉందని, మీ దగ్గర రక్షణ బాణాలు ఉన్నాయని మీకు తెలీదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు వచ్చి వీళ్ళెవ్వరూ చేయలేని పనిని దావీదు చేశాడు. ఇప్పుడు శత్రువు వస్తున్నాడు, దావీదు వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన వాక్యాలు దేవుడు మనకి రాయించి ఇచ్చాడు. క్రైస్తవులారా, మనం భయపడాలా, శత్రువుని జయించాలా? చెప్పండి. భయపడాలా, జయించాలా? చెప్పండి. సాతానుని జయించాలి. ఎందుకంటే మన దేవుడు, మన తండ్రి, ఆయన ఎప్పుడో సిలువలో వాడి తల త్రొక్కివేస్తున్నాడు. సమస్యలు వస్తాయి, క్రైస్తవ జీవితంలో కష్టాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి, ఇహలోకపు సమస్యలు వస్తాయి. సిరియన్లు వస్తానే ఉంటారు. నీకు సిరియా దేశం ఏది చెప్పు? నీకు ఏంటి? నీ శత్రువు ఏంటి? మనందరికీ సిరియా దేశాలు ఉన్నాయి, మనందరికీ ఈ శత్రు దేశాలు ఉన్నాయి. శత్రు దేశమైన సిరియా లాంటి దేశాలు మనకు కూడా ఉన్నాయి. మనం ఏ కిటికీ తీయాలి? ఎటువైపు శత్రు దేశం ఉందో ఆ కిటికీయే తీసి మన దగ్గరున్న బాణాన్ని మనము, దేవుడు మనకిచ్చిన ఆ సామర్థ్యాన్ని ఆ దేశం పైకి వదులు. అది ఏ బాణం అవుతుందంట? యెహోవా రక్షణ బాణం. దేవానికి వందనాలయ్యా, దేవానికి స్తోత్రాలు. ఎంత చక్కని మాట మా యెహోవా రక్షణ బాణము. యెహోవా రక్షణ బాణము. ఇది ఎవరి నుండి మీకు రక్షణ ఇస్తుంది? సిరియన్ నుండి మీకు రక్షణ ఇచ్చు యెహోవా రక్షణ బాణం. ఎయిమ్ అండ్ యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గురు ఉండాలి. గొల్యాతుని ఎక్కడ కొట్టాలో ముందే గురి పెట్టుకున్నాడు. అలాగనే పని ఉండాలి, గురు ఉండాలి, పని ఉండాలి. విశ్వాసి జీవితంలో చాలామంది ప్రార్థనలు అలవాటు ప్రార్థనలు అన్నమాట. జయించాలి సాతాన్ని, బుల్లెట్లో వదిలేస్తున్నాను సాతాన్ పైన, వాక్యాలు వాగ్దానాలు అన్నీ వాడేస్తూ ఉంటారు. ఎక్కడ? దెర్ షుడ్ బి ఏ స్పెసిఫిక్ ఎయిమ్ ఫర్ యూ. నీ జీవితంలో ఎక్కడ జయించలేకపోతున్నావు? ఎక్కడ గురి పెట్టాలి? ప్రియమైన వార్లర్, ఎక్కడ వాడాలి ఆ బుల్లెట్? ఎక్కడ వాడాలి ఆ బాణాన్ని? ప్రియమైన వార్లర్, యూ షుడ్ హ్యావ్ ఎన్ ఎయిమ్. సామర్థ్యానికి సంబంధిత లక్ష్యం ఉండాలి. సామర్థ్యానికి ఏముండాలి? సంబంధిత లక్ష్యం ఉండాలి. లేకపోతే ఆ సామర్థ్యము ఒక్కోసారి బలహీనత కూడా కనిపిస్తుంది అనమాట. అర్థమైందా? మీకు అర్థం అవ్వాలంటే ఓ మాట చెప్తా. కెమెరా ఉంది, కెమెరాతో నన్ను వీడియో తీస్తున్నాడు. దాని సామర్థ్యం ఏంటి? వీడియో తీయడం. దాని లక్ష్యం ఏంటి? వీడియో తీయడం. దాని సంబంధిత లక్ష్యం ఏంటి? వీడియో. ఇది చాలా మంచి కెమెరా. దాని సామర్థ్యం అంతా చూపిస్తుంది ఆ వీడియో తీయడంలో. నేను ఇప్పుడు ఈ కెమెరాని టీవీలా వాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు దీని లక్ష్యాన్ని మార్చేస్తున్నాను. కెమెరా లక్ష్యము వీడియో తీయడం, అంతేగాని టీవీలా పనిచేయడం కాదు. ఈ కెమెరా యొక్క సామర్థ్యం ఎప్పుడు బయటపడుతుంది అని అంటే వీడియో తీసినప్పుడు. అర్థమైందా? ప్రతి సామర్థ్యానికి సంబంధిత లక్ష్యం ఒకటి ఉంటుంది. ప్రియమైన వార్లరా, ఏ సామర్థ్యాన్ని, ఏ వరాన్ని ఎలా వాడాలో, దేనికి వాడాలో క్రైస్తవ విశ్వాసులకి అర్థం అవ్వాలి ముందు. లేకపోతే వాడకూడని చోట వాడతారు, వాడాల్సిన చోట వాడరు. అర్థమవుతుందా తల్లి? వాడకూడని చోట వాడతారు, వాడాల్సిన చోట వాడరు. మంచి ఉదాహరణ చెప్పనా? సౌలుకి శత్రువుల్ని నెగ్గగల సత్తా ఉంది. అమాలేకుల్ని అందరినీ సంహరించాడా? చేయలేదు. వాడాల్సిన చోట వాడలే. మరి ఎక్కడ వాడుతున్నాడు? దావీదు పైన వాడుతున్నాడు. ఎక్కడ వాడుతున్నాడు? దావీదు పైన వాడుతున్నాడు. ఇప్పుడు సౌలు సామర్థ్యము చాలా బలహీనంగా కనబడుతుంది. అవునా కదా? ప్రియులరా, క్రైస్తవ విశ్వాసులారా, దేవుడు మనకి కృపావరాలు ఇచ్చాడు, సామర్థ్యాలు ఇచ్చాడు. శత్రువు అయిన సాతాను పైన
నెగ్గడానికి. ఏ కృపావరాన్ని సంబంధిత లక్ష్యం పైన వాడడం మనము నేర్చుకుందాం. హిట్లర్ మాట్లాడితే అనేక మందిని ఆకర్షించగలడు, అది తనకున్న పొటెన్షియల్. హిట్లర్కి దేవుడిచ్చిన సామర్థ్యంతో సువార్త చెప్పున్నట్లయితే ఎంతో గొప్ప ఉద్యమం వచ్చి ఉండేది భూమి మీద. ఎంతోమంది దేవుని వైపు నడిపింపబడి, దేనికి వాడకూడదో దానికి వాడాడు. ఎంతోమంది రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కొన్ని లక్షల మంది చచ్చిపోయారు, యూదులే కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలివితేటలు ఎవరినొకరిని బాగు చేయడానికి యూజ్ చేయాలి, యాటం బాంబు కనిపెట్టడానికి యూజ్ చేశారు. ఆ యాటం బాంబు జపాన్ మీద వేసాకట, ఆ యాటం బాంబుని తయారు చేసిన ఆ శాస్త్రవేత్త ఎంతో బాధపడ్డాడంట. నేను నా పొటెన్షియల్ వేరే చోట ఉపయోగించి ఉండవలసింది. పౌలు ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎథెన్స్లో ఎలా మాట్లాడాలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదుల దగ్గర ఎలా మాట్లాడాలో, అన్యుల దగ్గర ఎలా మాట్లాడాలో, ఎవరికి సువార్త ఎలా చెప్పాలో, ప్రియమైన వారులారా, చెరసాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలో, చెరసాల్లో ఉన్నప్పుడు పెన్నుతో రాసే సామర్థ్యాన్ని వాడాడు, బయట ఉన్నప్పుడు నోటితో సువార్త చెప్పే సామర్థ్యాన్ని వాడాడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు తోటి ప్రయాణికులకి సువార్త చెప్పడము ఆ సామర్థ్యాన్ని వాడాడు. ప్రియమైన వారులారా, ఎక్కడ ఏ సామర్థ్యాన్ని క్రైస్తవ విశ్వాసులు వాడాలి, దేవుడు జ్ఞానం ఇస్తాడు తల్లి. లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యానికి సంబంధిత సామర్థ్యాన్ని మనము వాడాలి. ఇక్కడ బాణం వేశాట, బాణం వేస్తే ఇది యెహోవా రక్షణ బాణమని, సిరియన్ల పైన నీకు జయమిచ్చు యెహోవా రక్షణ బాణమని దైవజనుడు చెప్పాడు. చెప్పిన తర్వాత 18వ వచనం చూడండి, బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను, అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. క్రైస్తవులారా, విశ్వాసులారా, బాణాలు ఉన్నాయి, బాణాలు అయిపోయినాయా? ఆ రాజు దగ్గర బాణాలు అయిపోయినాయా? నేలను కొట్టమన్నాడు. సాతాన్ని వదిలేస్తే భలే వదిలేశాడు, మంచి పిల్లడు, వీడి దగ్గరికి నేను వెళ్ళను అని ఉండడటాడు. వదిలేసినోడి దగ్గరికే మళ్ళా వెళ్తాడంట. మీరు ఆ వదలకూడదు సుమా, ఆ వదిలారంటే మీ ప్రాణాలకే ప్రమాదం. మీరేం చేయాలి? అమ్మా, మీకు దేవుడు ఇచ్చిన ఆ కృపావరాల్ని, ఆ సామర్థ్యాన్ని సంపూర్ణంగా వాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దగ్గర విశ్వాసం ఎంతో ఉంది, అంత యాక్టివేట్ చేయం. మన దగ్గర ప్రార్థన చేయగలిగిన సత్తా ఇంకా ఎంతో ఉంది, అంతా యాక్టివేట్ చేయం. ఇంకా ఎక్కువ ప్రార్థన చేయగలం, కానీ అంతా క్రియాశీలం చేయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఎక్కువ సేవ చేయగలం. దేవుని కొరకు పని చేయడానికి నువ్వు ఇష్టపడితే నీకు కష్టం అనిపించదు. అది నువ్వు ఇష్టపడితే అది నీకేమనిపించదు, కష్టం అనిపించదు. ఇంకా ఎక్కువ చదవు. ఈ చదివాను పాస్ అయిపోతాను చాలే అని పుస్తకం మూసేస్తావు. ఇంకొంచెం చదివితే ఇంకొంచెం ఎక్కువ మార్కులు వస్తాయి, ఇంకొంచెం ఫస్ట్ క్లాస్ వస్తాయి, మీ ఇంట్లో వాళ్ళకి హ్యాపీ, నీకు కూడా హ్యాపీ కదా. పాస్ అయిపోతాను చాలే. ఎంత చదివారా? పాస్ అయిపోతానన్న. ఎంత చదువు? పాస్ అయిపోయా. అంత చదివానన్న. దేవుడు ఇచ్చాడు కదా, వాడాలి కదా. నువ్వు వాడుతూ ఉంటేనట, అమ్మ వింటున్నారా, నువ్వు వాడుతూ ఉంటేనట, నువ్వు నీ దగ్గర ఉన్న సామర్థ్యాన్ని ఫుల్ యాక్టివేషన్లోనికి తీసుకొచ్చేస్తేనట, లేని సామర్థ్యాలు కూడా వచ్చేస్తాయట నీలోకి. చెప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. లేని వరాలు వచ్చేస్తాయట, లేని సామర్థ్యం వచ్చేస్తుందట, ఇంకా బలమైన విశ్వాసం నీలోకి వచ్చేస్తుందట. నీకు ఉన్నదాన్ని ఫుల్ యాక్టివ్ చేసేస్తే, ఫుల్ వాడేస్తే, దేవుడు అంటాడు ఇటు ఫుల్ వాడేసాడు, ఇంకా కొంచెం ఇస్తే ఇంకా వాడేస్తాడేమో అని చెప్పి ఇంక ఇచ్చేస్తాడట. అర్థమైందా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడండి అమ్మా, బాణాలు దాచుకోకండి. ప్రక్రియ నీ సామర్థ్యాన్ని బయటికి తీసుకుని వస్తుంది. ఆ చేసే పనిలో సామర్థ్యం యొక్క విలువ కూడా పెరుగుతుంది. ఇందాక చెప్పాను, సామర్థ్యము లక్ష్యానికి సంబంధించినదై ఉండాలి. లక్ష్యం, ఒక ఎయిమ్ ఉండాలి, ఒక గురి ఉండాలి, ఒక పని ఉండాలి, ఒక యాక్షన్ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత చెప్పాను, రెండవదిగా సామర్థ్యం సంపూర్ణంగా వాడాలి, సగం పెట్టుకోకూడదు. ప్రియమైన వారులారా, విశ్వాసం ఎంత యాక్టివేట్ చేయగలవో అంత యాక్టివ్ మోడ్లోకి తీసుకొచ్చే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవది చెప్తున్నాను, ప్రాసెస్ ఇట్ రివీల్స్ ద పొటెన్షియల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిగెత్తుతున్నాను, విచ్ మీన్స్ ప్రాసెస్. పౌలు అంటున్నాడు, నేను పరిగెత్తుతున్నాను పిలుపును పట్టుకోవాలని. గురి యొద్దకే, చెప్పండి, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఏం చేస్తున్నాడంట? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రన్నింగ్ విచ్ ఈస్ రివీలింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ఎ పాల్.
పౌలు యొక్క సామర్థ్యము ఎక్కడ కనబడుతుంది నీకంటే తన పరుగులో కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయమైన ప్రయాణంలో, మన ఆత్మీయమైన పరుగులో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సామర్థ్యము మనకు కనబడుతుంది. దేవునికి ఆనందం అది, శత్రువుకి అపజయం అది, దేవుని బిడ్డలకి జయం అది, నీకు జయం అది, నీకు ఆశీర్వాదం అది. సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు, ఇట్ ఈస్ ద ప్రాసెస్ హౌ యు యూజ్ ద పొటెన్షియల్. 3 సార్లు వేసేటట. 3 సార్లు వేస్తే చూడండి, అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన ఎడల నువ్వు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన ఎడల సిరియన్లు నాశనమగుదురు, నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు 3 మారు మాత్రమే సిరియన్లు ఓడించదవని చెప్పాను. అయ్యో అయ్యో, సంపూర్ణంగా జయించగలుగుతున్నాడా? సంపూర్ణంగా అసలే ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. బాధపడే ఆయనకి చక్కని నీ దగ్గరే ఉందయ్యా సామర్థ్యం అని చెప్పి చక్కగా తన్ని యాక్టివేట్ చేశాడు. చక్కగా వేశాడు ఒక బాణాన్ని, సంపూర్ణ జయం ఇస్తా అన్నాడు. అయితే నేలను కొట్టు అన్నప్పుడు మాత్రము తిన ప్రాసెస్లో వెనకబడిపోయాడు, ఆ ప్రక్రియలో వెనకబడిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు, నీవు నీ దగ్గరున్న అన్నీ వేసేస్తున్నట్లే. అమ్మ వింటున్నారా? నీ దగ్గరున్న ఆ బాణాలు ప్రియమైన దేవుని బిడ్డలారా 5-6 మార్లు నీ దగ్గర ఉన్నాయని వాడేస్తున్నట్లయితే నీకు సంపూర్ణమైన జయము. నువ్వు సంపూర్ణంగా నీ బాణాలు వేస్తున్నట్లయితే నీకు సంపూర్ణమైన జయము. కానీ నువ్వేం చేసావు? నువ్వు 3 మారు మాత్రమే వేసావు. కాబట్టి నువ్వు 3 సార్లు మాత్రమే వాళ్ళని నెగ్గగలవు. తర్వాత మరలా నీకే అప్పచేయి. గెత్సెమనే తోటలో శిష్యులను అంటాడు, ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆ మార్కు సువార్తలో మనము చూస్తాము, ఆ శిష్యుల దగ్గరికి మోగదయం పట్టిన వాని యొక్క తండ్రి తీసుకుని వెళ్ళి, అయ్యా నువ్వు బాగు చేస్తావని వచ్చాను, నువ్వు ఇక్కడ లేవని నీ శిష్యులను అడిగాను బాగు చేయమని, వాళ్ళు చేయలేకపోయారు అని అంటే యేసు అక్కడ తిడుతూ అంటాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉండి మీకు నేర్పించాలి? మీరు అన్ని బాణాలు వేరేటి? మీ సంపూర్ణ విశ్వాసాన్ని మీరు వాడరేంటి? అమ్మ వింటున్నారా? ప్రియులారా, అర్థమైందా? ప్రియమైన వారలారా, అప్పుడు యేసు ప్రభు జయించిన తర్వాత శిష్యులకి ఒక పాఠాన్ని అక్కడ నేర్పిస్తున్నాడు. యేసయ్య పోగొట్టాడు ఆ దయ్యాన్ని. యేసయ్య ఎందుకు తిట్టాడు? మీరు కూడా పోగొట్టగలరు ఈ దయ్యాన్ని, మీరు వదిలించలేకపోతున్నారని యేసయ్య తిట్టాడు. అవునా కదా? వదిలించలేనందుకు తిట్టాడు, అంతేగాని వదిలించలేని వారు వదిలించలేనందుకు తిడతాడా యేసయ్య? నువ్వు చేయలేనప్పుడు నువ్వు చేయలేదని నిన్ను తిట్టాడు దేవుడు. అన్యాయస్తుడు కాదు దేవుడు. నువ్వు చేయగలిగినప్పుడు కూడా నువ్వు చేయవు చూసావా, అప్పుడు తిడతాడు. ఆ దాసుల్లో ఆఖరి దాసుడు భయపడట ఆ పని చేయడం మానేశాడట, భూమిలో కప్పెట్టాడట తన సామర్థ్యాన్ని. దేవుడు అంటాడు, నువ్వు చేయగలిగి ఉండి నువ్వు చేయలేదు, బ్యాంకులోనైనా పెట్టి ఉండాల్సిందే, వడ్డీ వచ్చేది ఆ ఒక్క దేనారాన్ని. నువ్వు చేయగలిగి ఉండి నువ్వు చేయలేదు, అందుకే అంటాడు, అక్కడ టైటిల్ ఇస్తాడు, సోమరివాడా. ఎంతమంది విశ్వాస సోమరులు ఉన్నారు? ఎంతమంది సోమరి ప్రార్థన పరులు, సోమరి విశ్వాసులు ఉన్నారు, సోమరి క్రైస్తవులు ఉన్నారు. వ్యసనముల చేత భయంకరంగా బందీలు అయిపోయిన వారిని కూడా దేవుడు వాడుకున్నాడు. అనారోగ్యవంతులను కూడా దేవుడు వాడుకున్నాడు. సమరయ స్త్రీని దేవుడు వాడుకున్నాడు. వ్యభిచారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేపలు పట్టుకునేవాడిని పేదోళ్ళని వాడుకున్నాడు దేవుడు, చదువులేని వాడుకున్నాడు దేవుడు. ప్రియమైన దేవుడు బలహీనులను వాడుకున్నాడు దేవుడు, అనారోగ్యవంతులు వాడుకున్నాడు దేవుడు, వ్యసనాక్రాంతులు వాడుకున్నాడు దేవుడు. కానీ దేవుడు హాఫ్ హార్టెడ్ పీపుల్ని వాడుకున్నట్లు మీకు ఎక్కడా కూడా కనిపించదు. సగం సమర్పణ, సగం చేయగలిగిన వారిని, సగం హృదయమే దేవునికి ఇచ్చిన హాఫ్ హార్టెడ్ పీపుల్ సంపూర్ణంగా దేవునిలోనికి రాకుండా దేవునిలోనికి సగం వచ్చి సగం బయట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనకు మంచిది కాదు. ఓ రాజా, నువ్వు సంపూర్ణంగా ఎందుకు వేయలేదు అని దైవజనుడు ఏం చేశాడు? తిట్టాడట, కోపగించాడు, తిట్టాడు. అయ్యో అయ్యో, నీ చేతులారా నువ్వు నీ అపజయాన్ని తెచ్చుకున్నావు. అంటే నువ్వు వాడకపోయినా నీకు అపజయం. నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? ఒకటే ఆప్షన్ ఉంది. ఏం చేయాలి? వాడితేనే పరిస్థితుల పైన, పాపం పైన, లోకం పైన వాడితేనే జయము. ఎలా వాడాలి? సంపూర్ణంగా, సగం కాదు.
అర్థమవుతుందా నేను చెప్తున్న మాట? యుద్ధం అన్నది ఇన్విటబుల్, పోరాటం అన్నది క్రైస్తవులకి అది తథ్యము. నువ్వు సిద్ధపడి నువ్వు సామర్థ్యాన్ని సంపూర్ణంగా వాడితే జయము. దేవుడు మనకిచ్చిన సామర్థ్యాల్ని, దేవుడు మనకిచ్చిన శక్తిని, దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని, దేవుడు మనకిచ్చిన ప్రార్థన అనే ఆయుధాన్ని, దేవుడు మనకిచ్చిన వాక్యం అనే ఆయుధాన్ని, దేవుడు మనకిచ్చిన సండే చక్కని వర్తమానాలు వింటున్నారు, ఆ వరాల్ని, ఆ బాణాలని వాడండి అమ్మా, సంపూర్ణంగా వాడుకోండి అమ్మా. ఎక్స్పోజ్ అవ్వకండి అమ్మా పాపానికి ఎక్కువగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద మోర్ యూ ఎక్స్పోజ్ టు సిన్, ద మోర్ యూ విల్ బికమ్ వీక్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద మోర్ యూ ఎక్స్పోజ్ టు హిస్ హోలీనెస్, ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ యూ, ఇట్ విల్ ఎంపవర్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధతకి, ఆయన బలానికి, ఆయన వాక్యానికి, ప్రార్థనలో ఆయన సన్నిధికి నువ్వు ఎంత ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకుంటే అంత బలపడిపోతూ ఉంటావు. నువ్వు లోకానికి ఎంత ఎక్స్పోజ్ చేసుకుంటే, వాళ్ళు పోస్టర్లకి ఎంత ఎక్స్పోజ్ చేసుకుంటే, యూట్యూబ్లో చెడ్డ వీడియోలకి ఎంత ఎక్స్పోజ్ చేసుకుంటే, వ్యసనాలకి ఎంత ఎక్స్పోజ్ చేసుకుంటే అంత బలహీనం అయిపోయి దాంట్లో నువ్వు పడిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూజ్ యువర్ పొటెన్షియల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపూర్ణంగా వాడండి, శత్రువు పైన వాడండి. శత్రువు పైన యేసు ప్రభు ఎప్పుడో మనకి జయము ఇచ్చినాడు. ఈ బాణాలు నీ దగ్గరే ఉన్నాయి, కొత్తగా కొని తెచ్చుకో అనే దైవజనుడు అంటలే. యెహోయాషు, నీ దగ్గరున్న బాణాలని నీవు వెయ్యి. క్రైస్తవ విశ్వాసులారా, ఇదిగో ఎఫ్ఎస్సి పత్రికలో మొట్టమొదటి 3 అధ్యాయాలు ఉంటాయి. మన వరాలేంటి, మన ధన్యతలేంటి, దేవుడు మనకిచ్చిన భాగ్యాలేంటి అక్కడ ఉంటాయి, చదవండి. నువ్వట యేసు క్రీస్తు శరీరంలో అవయవం అనవట. ఈజ్ దట్ నాట్ ఎన్ యారో? అది ఒక బాణము కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీకు శిరస్సై ఉన్నాడంట. ఈజ్ దట్ నాట్ ఎన్ యారో? అది ఒక బాణము కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ నీకు అవైలబుల్గా ఉందంట. ఈజ్ దట్ నాట్ ఎన్ యారో? శత్రువైన సాతాను దేవుడు నిన్ను ప్రేమించట్లేదు అని వచ్చి నిన్ను జయించడానికి ట్రై చేసినప్పుడు ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, కావాలితే చూపిస్తాను రా అని బైబిల్లో చూపించడానికి నీ దగ్గర బాణం లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీతిని మనకి అద్దాడు. He imputed us, he has credited us with his righteousness. Is that not an arrow? ఆయన నీతి నీకు అద్దబడింది, అది నీకు ఇప్పుడు బాణం అవడం లేదా? ఆయన ప్రేమ నీలో ప్రవహిస్తుంది, అది నీకు బాణం అవడం లేదా? సంఘాన్ని, ఈ సహవాసాన్ని ఒక బాణం కింద నువ్వు వాడుకోలేకపోతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, లెట్ us యూజ్ అవర్ arrows. మన బాణాలను వాడుకుందాం, మన సామర్థ్యాలను వాడదాం, శత్రువైన సాతాను పైన సంపూర్ణముగా జయము పొందుదాం. పౌలు అంటాడు, మీ వనరుల్ని మీరు గుర్తించండి, మీ వరాల్ని మీరు వాడండి, మీ వనరుల్ని మీరు గుర్తించండి, మీ వరాల్ని మీరు వాడండి. సోర్సెస్ ఉన్నాయి. క్రైస్తవుడు ఎందుకు ఓడిపోవాలి? సంఘం ఎందుకు ఓడిపోవాలి? ప్రియమైన ద్వారులారా, మేము ఓడిపోమండి, మేము వాడతాం దేవుడిచ్చిన వనరుల్ని. అనవల్ గడి చప్పలు కొడి దేవుని మహింపరచండి. ఇది నన్ను నాతో మాట్లాడవు, మా దగ్గర ఉన్న సామర్థ్యాన్ని వాడమన్నావు తండ్రి. మా సామర్థ్యాన్ని మేము సంపూర్ణంగా వాడడానికి, శత్రువైన సాతాన్ని నెగ్గడానికి, పరిస్థితులు నెగ్గడానికి, లోకాన్ని నెగ్గడానికి, ప్రభువా ఈ ఆత్మీయ జీవితంలో మాకు ఎదురుపడుతున్న ప్రతి ఆటంకాన్ని నెగ్గడానికి దేవా, నువ్వు మాకు ఇచ్చిన వనరుల్ని మేము సద్వినియోగం చేసుకోలేకపోతున్నామేమో, మమ్మల్ని క్షమించు. సాతాను నెగ్గడానికి కావలసిన వనరులు, వరాలు నువ్వు ఎప్పుడో సిలువలో మాకు ఇచ్చి ఉన్నావు, నీకు స్తోత్రాలు. వాడి సాతాన్ని, నీ పరిస్థితుల్ని, లోకాన్ని, పాపిష్టి స్థితిని నెగ్గి నీ వేగం ఎక్కడానికి మాకెల్లరికీ నీ కృప దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన నా ప్రియ సహోదర సహోదరి, ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, దీని ద్వారా మీరు ఆత్మీయమైన మేలు పొందుకున్నట్లయితే మీ స్పందనను తప్పక మాకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థన చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం. ఈ మా పరిచయలను ప్రోత్సహించడానికి, అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయడానికి మా చిరునామా కల్వరి మహిమ, డోర్ నెంబర్ 26-9-9, కంబాలపేట, రాజమండ్రి. మా ఫోన్ నెంబర్స్ 8886966994, 8886966995. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.